భారతదేశంలో ఎన్నో ఉద్యమాలు, ఆ ఉద్యమాలు ఇక్కడ ఎందుకు ఉద్భవిస్తున్నాయి అనేది ఆ ఏరియా ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చిన ఒక విప్లవ గీతాలు. అందులో తుంగతుర్తి డివిజన్లో బండెనక బండి కడితే అనే పాటతోటి ఒక ఉద్యమానికి ఊతమిచ్చి రూతలూగించిన ఆ రోజు ఆ పాట. ఈరోజు జబ్బకు తుపాకి చేతులు సంచి పాటలతోటి ప్రజల ముందు తిరిగి ప్రజలు సమీకరించిన వ్యక్తి మారోజు వీరన్న. మార్క్సిజం ఒకటే కాకుండా భారతదేశంలో మార్క్సిజాన్ని నిర్మించలేమంటూ కుల వర్గ మజిలీ పోరాటాలను తీసుకున్న వ్యక్తి మారోజు వీరన్న. అలాంటి వ్యక్తికి 25వ వర్ధంతి సందర్భంగా స్థానికంగా ఉన్న కార్యకర్తలు తన అనుచరులు ఘనంగా నివాళులర్పించి ఎర్ర జెండాలను ఎగరవేశారు. ఈరోజు పరిరాల కొత్తగూడెం మారోజు వీరన్న 25వ వర్ధంతికి వచ్చినటువంటి రాష్ట్ర కార్యదర్శి వైద్యం కన్నా ఈరోజు వీరన్నతో పాటు 150 మంది అమరులు అయినటువంటి ఆశయాలను మేము కొనసాగిస్తున్నాం. ఇంకోటి, మేము ఇదే సిపిఎస్ఐ పార్టీ ఇంకా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని హన్మకొండ జిల్లా అనుకొని ఉండిపోయినటువంటి పరిస్థితులు ఇవాళ సోషల్ మీడియా బాగా పెరిగిపోతూ ఉన్నది కాబట్టి అందులో భాగంగా అక్కడక్కడ మిత్రులను చూసుకుంటూ పార్టీ పేరును చూసుకుంటూ మళ్ళీ ఒకరినొకరు కలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మా ఉద్యమకారులు విప్లవకారులందరికీ ప్రత్యేకమైనటువంటి విప్లవాభివందనాలు ఖమ్మం జిల్లా వైపు నుండి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మనమందరం కలిసి మళ్ళా పూర్వవైభవాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పని సిపిఎస్ఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారిని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవ జేజేలు తెలియజేస్తా ఉన్నా. వర్ధిల్లాలి వీరన్న ఆలోచన విధానం, వర్ధిల్లాలి వీరన్న ఆలోచన విధానాలు, కులవర్గ జమిలి పోరాటాలు, కులవర్గ జమిలి పోరాటాలు. ఓహారమర వీరులకు, ఓహారమర వీరులకు సాధిస్తాం అమరులారా మీ ఆశయాలను, సాధిస్తాం అమరులారా మీ ఆశయాలను. మారోజు వీరన్న మనకు దూరమై 25 సంవత్సరాలు గడుస్తున్నది. వీరన్న చూసినటువంటి పోరాట స్ఫూర్తితోని ఏదైతే ఇప్పుడు ముందుకు తీసుకొచ్చిండో వీరన్న, మా తండాలు మా రాజ్యం ఏదైతే నినాదాన్ని ఆ నినాదంలో భాగంగా ఇలా లంబాడి తండాలు గ్రామ పంచాయతీలుగా గుర్తించబడినాయి. అదేవిధంగా కామ్రేడ్ మారోజు వీరన్న తెలంగాణ మహాసభ పేరు మీద తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా భువనగిరిలో సూర్యాపేటలో ఏ విధంగా సభకు సమావేశాలు పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని చూసినటువంటి దశ విజను ఇవాళ తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రంగా సాధించబడింది. అదేవిధంగా ఇక మావాడలో మా రాజ్యం అనేది ఏదైతే వీరన్న చూపినటువంటి మార్గం ఏదైతుందో మనము అన్ని కులాల వారిగా వర్గాల వారిగా దీపం